కరీంనగర్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. నగర శివారులోని తీగల వంతెన వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో గంజాయి పట్టుబడింది. కారులోని వ్యక్తుల కదలికలపై అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో 100 కిలోల పొడి గంజాయిని గుర్తించారు పోలీసులు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉదయము అందాద అప్రాక్సిమేట్లీ 9-10 ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు ముందస్తు ఇన్ఫర్మేషన్ మా హైయర్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది, ఏసీపీ సార్. దాని ద్వారా మేము నిఘా ఉంచి మనకి తీగల వంతెన బ్రిడ్జి దగ్గరనే వెహికల్ వచ్చేటప్పుడు మేము నిఘా పెట్టినాము. ఆ తర్వాత వెహికల్ చెక్ చేస్తే దాంట్లో దాదాపుగా ఒక 36 బ్యాగ్స్, చిన్న బ్రౌన్ బ్యాగ్స్, ఈచ్ బ్యాగ్లో 2 kgs ఏవో ఉంటాయి. దాని తర్వాత 36 అంటే 72 kgs అప్రాక్సిమేట్లీ అవి జోకి తర్వాత ఎంతున్నాయి ఏందనేది నిర్ణయం జరుగుతుంది. ఈ గంజాయి అనేది మనకి ఒరిస్సా నుండి, ఎస్పెషల్లీ ఒరిస్సా నుండి మహారాష్ట్ర పోతురు అని చెప్పేసి వాళ్ళు పట్టుకున్న 3 వ్యక్తులు ఒక స్విఫ్ట్ కారు నెంబరు మధ్యప్రదేశ్ కారు, ఇది MP 66C0897 కారు. అదేవిధంగా దాంట్లో మేము వెరిఫై చేస్తే మళ్ళీ ఏపీ స్టేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇంకో నెంబర్ కూడా దొరకడం జరిగింది. అంటే స్టేట్ చేంజ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు వెహికల్ నెంబర్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఫర్దర్గా వీళ్ళ డీటెయిల్స్ ఏంది, వాళ్ళు మన ఏరియాలో ఎవరైనా సప్లై చేస్తుర్రా లేదా, వీళ్ళతో కాంటాక్ట్ అవుతుర్రా లేదా, అవన్నీ మేము ఇన్వెస్టిగేషన్లో తరోగా ముందుకెళ్తాం. ఇది వాళ్ళు ఏంటంటే మహారాష్ట్రకి తీసుకెళ్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. 3 మహారాష్ట్ర నాగ్పూర్ ఏరియాలో తీసుకెళ్తామని చెప్తున్నారు. బట్ అది మహారాష్ట్రనా లేకుంటే ఇంకెక్కడైనా తీసుకెళ్తుర్రా, ఇంకా వాళ్ళతో ఎవరు టచ్లో ఉన్నారు, ఎంతమంది వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నారు అనేది